హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే అలసందల చాట్. చాలా చాలా బాగుంటుంది. ఇది మనం టిఫిన్గా, స్నాక్గా, అన్నంలో సైడ్ డిష్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేయడమే కాదు, సూపర్గా ఉంటుంది. మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీ. రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ స్నాక్ తిని బోర్ కొడితే ఇలా హెల్దీగా చాట్ చేసుకోండి. పిల్ల పెద్ద అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ అలసందలు తీసుకుని ఒకసారి బాగా కడగండి. ఈ అలసందల్లో మెయిన్గా విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం చాలా రిచ్గా ఉంటాయి. అంతేకాదు వీటిని తినడం వలన చాలా టైం వరకు ఆకలి అనేది వేయదు. ఇది బాడీ ఫ్యాట్ని, బ్లడ్లోని కొవ్వు నిల్వల్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిది. బాగా కడిగాక ఇందులోకి నీళ్ళని వేసి 1-2 గంటలు నానబెట్టండి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలి అంటే నైట్నే నానబెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 గంటల తర్వాత చూస్తే అలసందలు బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఇలా రబ్ చేసినట్లుగా చేస్తూ మరో 2 సార్లు బాగా కడగండి. ఇలా రబ్ చేసి కడగడం వలన ఇందులోని బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది. ఇలా కడిగిన అలసందలని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్తో అయితే అలసందల్ని తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వాటర్ని యాడ్ చేసి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్కి పోయేంత వరకు ఉంచి మూత తీసి చూస్తే అలసందలు చక్కగా ఇలా మెత్తగా ఉడకాలి. ఒకవేళ ఇది సరిగ్గా ఉడకకపోతే ఇది తొందరగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఇలా మెత్తగా ఉడికించి తీసుకోండి. ఒకవేళ మీరు చేసిన 3 విజిల్స్ కూడా ఇలా మెత్తగా ఉడకకపోతే మరో విజిల్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకుని మరీ నీళ్ళని ఎక్కువ వేసి ఉడికించిన అలసందల్లో ప్రోటీన్స్ అనేది ఈ నీళ్ళ ద్వారా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి నీళ్ళని కరెక్ట్గా వేసి ఉడికించండి. అలాగే ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి 3 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులని, కరివేపాకు రెడీగా పెట్టుకోండి. ఆన్ చేసి పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. జస్ట్ ఇలా 70% to 80% ఫ్రై అయ్యాక టేబుల్ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి బాగా ఉడికించిన నీళ్లు వంపేసిన అలసందల్ని తీసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకుల్ని వేసి కలపండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి అలసందల చాట్ అనేది సూపర్ టేస్టీగా రావడానికి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇలా లెమన్ జ్యూస్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. నోరూరించే అలసందల చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఒక 10 నిమిషాల్లో ఈ చాట్ని చేసుకుని టేస్టీగా తినేయచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఈ అలసందల చాట్ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.